హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వెంకటేశ్వర బోటిక్. చాలా మంది నన్ను అడుగుతున్నారు, అక్క ఫ్రంట్ మార్కింగ్ అనేది మాకు అర్థం కావట్లేదు, ఒకసారి కొంచెం క్లియర్గా చెప్పండి మిషన్లో అండ్ క్లాత్ మీద ఎలా మార్క్ చేసుకోవాలి అని. ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ మొత్తం ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ బ్యాక్కి ఇలా ఇటువైపుగా చూడండి, మీకు బ్యాక్ ఉంది కదా, అక్కడ నుంచి షోల్డర్కి 3 ఇంచెస్ వదిలేసుకోవాలి. తర్వాత ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా నేను మీకు చేతితో చూపిస్తున్నాను కదా, ఇలా స్ట్రైట్గా అంటే దీనికి ఆపోజిట్లో మార్క్ చేసుకోవాలి స్ట్రైట్ కటింగ్ వాళ్ళకి. ఇది ఇప్పుడు క్రాస్ అంటే ఇలా కొంచెం క్రాస్లో మార్క్ చేసుకోవాలి. కస్టమర్ది 7 ఇంచెస్ ఉంది, నేను ఇక్కడ నుంచి 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను. క్లియర్గా చూడండి, ఇలా క్రాస్లో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్లో ఎలా సెట్ చేసుకోవాలి అంటే, ఇది మనకి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా క్రాస్ ఫ్రంట్ది, ఇలా స్ట్రైట్గా ఉంది కదా, ఇలా ఉంటుంది. ఇక్కడ ఎఫ్ అనే సింబల్ ఉంటుంది మనకి మిషన్లో. సెకండ్ స్టెప్లో దాని మీద క్లిక్ చేసి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి యాంగిల్ చేంజ్ చేసుకోమని చెప్తుంది. ఒకవేళ స్ట్రైట్ ఉంటే 0నే పెట్టుకోవాలి. యాంగిల్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నేను 25 పెట్టుకుంటాను. ఇంకా కొంచెం ఎక్కువ క్రాస్ కావాలి అనుకుంటే 28 పెట్టుకుంటాను, అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు. 25 పెట్టుకుంటాను. ఇక్కడ కింద వచ్చేసి ఎక్స్ యాంగిల్ నేను 95 పెట్టుకుంటాను, వై 95 పెట్టుకుంటాను. ఈ 195 అనేది కస్టమర్ది ఫ్రంట్ లెంత్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు నేను 0 పెడితే స్ట్రైట్గా వచ్చేసింది. నేను ఇక్కడ 25కి చేంజ్ చేసి, ఇక్కడ చూడండి 25కి చేంజ్ చేసి ఓకే నొక్కితే కనుక, ఇక్కడ కింద మనం ఓకే నొక్కితే కనుక చూడండి, మనకి అది ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిపోయి క్రాస్కి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది 95 ఎక్స్ 95 వై పెట్టుకుంటాను. అదేం చేంజ్ అవ్వదు, సైజు లైట్గా తగ్గుతుంది అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, మనం నీడిల్ అనేది మార్క్ చేసుకోవడానికి ముందుగా 1 నెంబర్ నీడిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను 1 నెంబర్ నీడిల్ సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత మనకి ఆ ప్లస్ మార్క్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఆ నీడిల్ని. ఇలా సైడ్కి మూవ్ చేసుకుంటూ మనము అక్కడ కొంచెం అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, కటింగ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అక్కడ ప్లస్ మార్క్ అక్కడ జస్ట్ అలా తీసుకెళ్తున్నాం చూడండి. అలా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ 100 ప్రెస్ చేస్తే మనకి నీడిల్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము డిజైన్ని ఓకే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కలర్స్ ఆప్షన్ చూపిస్తుంది. ఈఎంబి కన్ఫర్మ్ చేసుకోవడం అంటారు, డిజైన్ ఓకే చేసుకోవడం. తర్వాత ఇక్కడ మనకి కలర్ ఆప్షన్ చూపిస్తుంది. నేను కలర్స్ ఈజీగా ఎలా పెట్టుకుంటానంటే, ఫస్ట్ అన్ని ఒకే కలర్లు సెలెక్ట్ చేసుకుంటాను. అంటే ఒక డిజైన్లో 10 కలర్స్ ఉన్నా, 3 కలర్స్ ఉన్నా, 2 కలర్స్ ఉన్నా, అన్ని సింగిల్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క కలర్కి చేంజ్ అవుతే అప్పుడు మాకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మీకు రెడ్ కలర్లో ఉంది కదండి, అన్నీ నేను ఫస్ట్ నెంబర్ 1 నెంబర్ నీడిల్ సెలెక్ట్ చేసుకున్నాను. అన్నింటికి 1 నెంబర్ నీడిల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకి మిషన్లో 1 2 3 ఇది 4 5 6 7 8 9 10 11 12 అలా 12 థ్రెడ్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది 12 నీడిల్స్కి. నేను ఇప్పుడు ఇక్కడ 1 నెంబర్కి ఏం లేదు, జస్ట్ ఐడియా కోసం నేను 1 నెంబర్ని సెలెక్ట్ చేసిన. నాకు థ్రెడ్ మాత్రం 4లో పెట్టుకున్నాను. నేను శారీకి కావాల్సిన థ్రెడ్ 4 నెంబర్లో ఉంది, 4 ఉంది, 12 ఉంది. చూడండి, ఆ రెడ్ కలర్ నుంచి గ్రీన్ కలర్లోకి వచ్చింది కదా, ఆ గ్రీన్ కలర్లో అంతా 4 నెంబర్లో, ఇక్కడ 4 నెంబర్ అంటే గ్రీన్ కలర్ ఇక్కడ మనకు చూపిస్తుంది కదా,
ఆ 4 నెంబర్లో ఉంది మొత్తం ఆ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అదే వస్తుంది. మనం శారీ కలర్ పెట్టుకున్నాం కదా 4 నెంబర్లో, అది మనకి వస్తుంది. తర్వాత చూడండి, నేను ఇక్కడ 12 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ 4 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఓకే చేసేసుకున్నాను నేను. ఇప్పుడు కలర్స్ ఏం కనిపించవు. ఇంకా స్టార్ట్ చేసేసుకుంటే వర్క్ జరుగుతుంది. ఇది మీకు కొంచెం అంటే అర్థం కాదండి. మీకు చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. లేదు అంటే కనుక మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. అంటే నేను ఫోన్లో చెప్పడానికి మీరు డైరెక్ట్ చూస్తే క్లియర్గా ఒక్కసారి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసినారంటే ఈజీగా వచ్చేస్తుందండి. పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. అంటే తెలియకపోవడం అయితే ఏముండదండి. ఈజీగా వేసేసుకోవచ్చు మీరు. మీకు నార్మల్ నెక్ ఇవన్నీ ఈజీగానే ఉంటుంది. ఓన్లీ యాంగిల్ చేంజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి తెలిస్తే. తెలియకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది. అది కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. నేను చెప్తా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.